ఉద్దేశం రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి తప్పకుండా ప్రతి తెలంగాణ బిడ్డ ఈరోజు మనకొక వేడుకగా పండుగ జరుపుకుంటాం. ఇది ప్రజాస్వామిక దేశం. నాకు పక్క ఆంధ్రప్రదేశ్ నా రాష్ట్రంగా కలిసి విడిపోయిన రాష్ట్రంగా నాకు అధికమైన ప్రేమ ఉంటుంది. అట్లానే అస్సాంతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ప్రతి రాష్ట్రం పట్ల కూడా మనం భారతీయుడిగా ఒక మానవతావాదులంగా పరస్పరమైనటువంటి గౌరవించుకోవాలి. ఎక్కడ కూడా ఇతరులను అవమానపరచదు. మన రాజ్యాంగం కూడా చెప్తా ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, దాన్ని ప్రజాస్వామ్యంగా ఉపయోగించు, నీ వాక్ స్వాతంత్రం ద్వారా ఎదుటి వారికి ఇబ్బంది కలగద్దు, బాధ కలగద్దు అనే మాట చెప్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి ఆవిర్భావ దినోత్సవంగా తెలంగాణ ప్రజల వేడుకల్లో పాల్పంచుకుంటే ఎవరైనా పాల్పంచుకోవచ్చు, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ. కానీ తెలంగాణ మీద విషం కక్కి తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పి అంతకుముందు పదకొండు రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం మానేసిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పాల్గొంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ఆవిర్భావం కాకుండా నవనిర్మాణం పేరు మీద సభ చేస్తా ఉన్నారు. రేపు తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ల సామెత ఉంది, కన్న తల్లికి ముక్కు పుడుక చేయనాడు పిన్న తల్లికి వడ్డానం చేస్తారనే సామెత ఉన్నది. అదేవిధంగా గూట్ల రాయి తీయలేనాడు ఏట్ల రాయి తీస్తున్నట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు తొక్కుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈజ్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు తెలుసు 2014 ఎన్నికలప్పుడు హుస్నాబాద్ కూడా వచ్చిండు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న బిడ్డ తోడుకలు తీస్తామంటే కావలసుకొని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఉంటారు, నేను సినిమాలు చూడండి, మీరు అర్థంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు చూసుకోరి. కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాణ్ణి ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నేను మళ్ళీ చెప్తాను, నాకు అస్సాం వాళ్ళ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ దగ్గర. భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ స్వాగతం చెప్తా ఉంది. ఈవెన్ విదేశీయులకే స్వాగతం చెప్పి ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలు జరగాలనుకుంటున్నాం. మేము ఆంధ్రప్రదేశ్ కు నేను కూడా 100 సార్లు పోయినా సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఈ విధంగా తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయన్నాక తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ సినిమాలు అభిమానించినా అటువంటి వాని పట్ల ఇక్కడ సభకు పోతే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ద్రోహం చేసినట్టే అని భావిస్తా ఉన్నాను. నేను ఈరోజు క్షమాపణ చెప్పు, ప్రసంగంలో వీటికి జవాబు చెప్పు. 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం తినలే అన్న ఈ వీడియోకు జవాబు చెప్పు. కోనసీమ నా చూపు పడితే ఎండిపోయిందన్న దానికి జవాబు చెప్పు. ఇలా భారతీయ జనతా పార్టీ రెమ్యునరేషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ యాక్ట్ చేయడానికి రాలేదని
దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు నువ్వు నమ్ముకున్నటువంటి కొండగట్టు అంజనేయ స్వామికి సంబంధించి ఈరోజు ఎవరైనా దేవాలయానికి పోతే రైట్ ఒక పెద్ద కార్యక్రమం చేసుకుంటూ నువ్వు దాన్ని రాజకీయపరంగా వాడుకొని ఏదో కొండగట్టుకి ఏదో చేస్తారు కావచ్చు. తిరుమల దేవస్థానం చైర్మన్ రావాలి, ఈవో రావాలి. నువ్వు దేవాదాయ శాఖ మంత్రి కూడా కాదు. అయినా పోనీ సరే పరాయి రాష్ట్రమైన అర్థం ఉండడానికి గౌరవించే విధంగా గౌరవించడం. ఇవాళ ఎందుకు మేము మాట్లాడుతున్నామంటే తెలంగాణ కోసం పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ అందరూ కూడా తెలంగాణ కావాలని అడిగినాం, పోరాటం చేసినాం. ఇవాళ తెలంగాణ పోరాట యోధులుగా అమరవీరులు కావచ్చు, లేదా పూర్తి స్థాయిగా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు, కేసులు ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి గౌరవించాలి, గుర్తించాలని ఒకవైపు తెలంగాణ ఉద్యమకారులను గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే కమిటీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనం ఆ కార్యక్రమం చేస్తూ ఉంటుంటే తెలంగాణ ఎట్లా పడితే అట్లా తిట్టిన ఆయనే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి విఘాతం కలిగించిన ఆయనే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రైట్ ఇది ఒక ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాడు పర్లే. కానీ మరి ఈ నవనిర్మాణ సభను పెడతాడు పోయి గుజరాత్లో పెడతలేవు, పక్కన కేరళలో పెడతలేవు, పక్క తమిళనాడు పెడతలేవు. ఓన్లీ తెలంగాణకు వచ్చి ఆయనే పైసలు ఇస్తే ఏ నటన అంటే ఆ నటన ఏమంటాడు, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. ఇగో ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ ఇలా ఈ డ్రెస్ వేసుకొని ఎగురుతుండు. తెలంగాణ వైషమ్యాలు సృష్టించాలి, రాజకీయమైనటువంటి విమర్శపూరితంగా మాట్లాడాలి. రైట్ నువ్వేమైనా పెట్టుకోవా, ఇది డెమోక్రటిక్ కంట్రీ. కానీ నా గుండెల మీద దాన్ని, నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని గాయం కలిగించేటువంటి కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ కళ్ళతోటి మాడిపోయినాయి అంటే, లేదా తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు బాధపడ్డా అన్నటువంటి వాడు ఇక్కడికి వస్తే మాట్లాడే ముందు దానికి జవాబు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను.